ఇంత పెద్ద బాహుబలి పుచ్చకాయ నేను చూడడం కూడా మొదటిసారి. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మా వాళ్ళందరికీ పుచ్చకాయ తినాలనిపించేసి మా ఊరు దగ్గరలో ఉన్న పుచ్చకాయ తోటకైతే వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళంగానే చూడండి ఎన్ని పుచ్చకాయలు అయితే ఉన్నాయో. ఇంకా అంత పెద్ద పుచ్చకాయలు చూసిన తర్వాత ఇంకా మనమైతే ఆగలేక తోట మొత్తం వెతికేసి ఒక పెద్ద కాయలు అయితే పట్టేశాను నేను. మీరు చూడొచ్చు ఇక్కడ పుచ్చకాయలు ఎంత పెద్దగా ఉన్నాయో. అంత పెద్ద పుచ్చకాయలు ఒక మంచి పెద్ద పుచ్చకాయను కోసుకొని అక్కడికి ఎత్తుకుపోయి కాటైపించాక నా పని అయితే అయిపోయింది. ఈ పుచ్చకాయలు అయితే మొదటి కాపు, అందుకని ఇంత పెద్దగా ఉన్నాయి. రెండో కాపు అయితే ఇంత పెద్దగా ఉండవు, అంత టేస్ట్ గా కూడా ఉండవు. ఇంకా అక్క దగ్గరికి ఎత్తుకుపోయి పుచ్చకాయ అయితే కాట అయిపించేస్తే ఇదైతే 11 కిలోలు ఉంది. కేజీ అయితే 10 రూపాయలు లెక్కన పడింది. అంటే 110 రూపాయలు అయితే మాకైతే. మీ సైడ్ పుచ్చకాయ రేట్ ఎలా ఉందో కంపల్సరీ కామెంట్ అయితే చేయండి. ఇంకా దాని ఇంటికి తీసుకొచ్చేసి నేను మా అన్న నీటికి అయితే కోయడం అయితే మొదలు పెట్టేశాము. ఇంకా నేను మా అన్న దాని అలా కోసిన తర్వాత అదైతే చూడండి ఎంత ఎర్రంగా అయితే ఉందో. దాన్ని అలా చూస్తూ ఉండలేక నేనైతే చాకుతోనే కాకుండా చేతితో ఒక ముక్కలు అడుకుంటున్నాను. టేస్ట్ అయితే కతక్కునుంది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంక ఇది మొదటి కాపు కాబట్టి టేస్ట్ అయితే కతక్కునుంది. ఇంకా మా అల్లుడికి కూడా ఒక ముక్క ఇస్తే వాడు తినేసి టేస్ట్ అయితే కతక్కునుంది మామ, ఎంత టేస్ట్ నేనైతే ఎప్పుడు తినలేదని చెప్పాడు. ఇదే పుచ్చకైతే జ్యూస్ అయితే చేశాను. అదైతే నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఈ లోపల మన ఛానల్ అయితే లైక్ చేసి కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బై ఫ్రెండ్స్.